అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను వెస్టేజ్లో ఐటమ్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఈరోజు అవి అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ మంతే అండ్ నిన్న ఈవినింగ్ అయితే సామాన్లు అయితే తీసుకున్నాను. అవేంటో ఒక్కొక్కటిగా చూడండి. ఫస్ట్గా ఇది వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా బాగుంది, పిల్లలు కూడా మార్నింగ్ తిన్నారు. మనకు ఇందులో ఏంటంటే అమర్నాథ్ మిల్లెట్, రిస్క్, బ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, ఆల్ మల్టీవిటమిన్స్ అయితే ఇందులో ఉంటాయి. అన్నీ ఇలా వస్తాయండి. మనం పాలలో మిక్స్ చేసుకొని తింటే కనుక బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుంది. అలాగే ఇందులో హనీ కూడా ఉంటుంది. మనకు షుగర్ నార్మల్గా, అంటే ఇందులో స్వీట్ ఐటమ్స్ ఏమి ఎక్కువ లేవు, అన్ని విటమిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ సెర్లాక్ అనమాట. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్స్. ఈ టూ ఎందుకంటే అమ్మ అయితే ఒక తెమ్మంది, అందుకనేసి రెండు తీసుకున్నాను. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి 2 లీటర్స్ కన్నా ఎక్కువగానే వస్తుంది, కానీ 450 రూపీస్ ఒకటి ఇవన్నమాట. ఈ బ్రాండ్ ఆయిల్ ఏంటంటే నేను నిన్న మార్నింగ్ యూజ్ చేశాను, అందుకే కాస్త ఇక్కడి వరకు వచ్చింది. ఇదైతే చాలా ఫైబర్ ఉంటుంది ఇందులో. మనకి ఇది గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు అవే బియ్యపు వరి పొట్టు, ఆ పొట్టుతోనైతే రెడీ అవుతుంది మనకి ఆయిల్ వచ్చేసి. ఇది చూడండి మీరు, ఇక్కడ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ, ఫ్యాట్ అనేది ఇందులో ఉండదు. అలాగే టూ లీటర్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఏంటంటే మనకు బయట తీసుకున్న ఆయిల్ ప్యాకెట్స్లో లీటర్ అయితే ఉండదు ఆయిల్, కానీ లీటర్ అంటారు, ఇది మనకి 2.5 లీటర్స్ అయితే ఉంటుంది. మనం బయట ఆయిల్ ప్యాకెట్ ఇందులో పోసి చూసుకోండి, మినిమం మనకు బయట ఆయిల్ 3 ప్యాకెట్స్ అయితే ఇందులో పడతాయి. ఇవి మనకు 2 లీటర్స్ వచ్చేసి 450 రూపీస్. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థర్డ్ వన్ వచ్చేసి జెటా టీ పౌడర్, స్పెషల్ టీ. ఇది మనకు వచ్చేసి అస్సాం లీఫ్ అన్నమాట, లీఫ్ల ద్వారా తయారవుతుంది ఈ జెటా కాఫీ పౌడర్. ఇది ఏంటంటే ఇందులో స్పెషాలిటీ, హెడేక్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి. నేనైతే తీసుకున్నాను, ఈ మంత్ మొత్తం వాడతాను. నెక్స్ట్ మంత్ దీని ఎలా ఉందో దీని గురించి అయితే అప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి ఒకటి హెయిర్ ఆయిల్. ఇది చూడండి, ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట, అస్యూర్ హెయిర్ ఆయిల్, ఇన్షూర్డ్ విత్ అఫ్రిన్క్ ఎక్స్పర్ట్ టీ ట్రిమ్ ఆయిల్, అంటే హెయిర్ ఆయిల్ అనమాట. ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ ఎలా వాడతామో సేమ్ ఇది అలానే హెయిర్ ఆయిల్. చాలా బాగుంటుంది, యూజ్ చేయండి. చాలా బాగుంటుందని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ అయితే ఇందులో జాయిన్ అయ్యారు. అలాగే మనీ వచ్చింది, 6 మంత్స్ నుంచి వాడుతున్నారు, అందుకనేసి మీకు చెప్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఎస్యూర్ షాంపూ, డైలీ కేర్ షాంపూ. మనకు ఇందులో 3 ఉంటాయి, అందులో మీకు ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటి ఫ్లేవర్ తీసుకోవచ్చు షాంపూలో. ఇది వచ్చేసి అవకాడో అన్నమాట, అవకాడో స్పెషల్ షాంపూ, డైలీ యూజ్ చేసుకోవచ్చు హెయిర్కి. ఇది వచ్చేసి జెంట్ అస్యూర్ టీ పేస్ట్ అనమాట, టూత్ పేస్ట్. ఇది వచ్చేసి మనకి చిగుళ్ళు బలంగా ఉండేలా, అలాగే చిగుళ్ళ లోపల ఉండే క్రిమి కీటకాలంతా చంపేస్తుంది, అందుకనేసి గ్యానో టూత్పేస్ట్. ఇందులో కూడా 3-4 టైమ్స్ రకాలు ఉంటాయి, అందులో మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. మన చిగుళ్ళను, మన పళ్ళను బట్టేసి ఉంటుంది. ఇది వచ్చేసి సోప్, అస్యూర్ సోప్. ఇది వచ్చేసి ఫర్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, అంటే మనకి స్కిన్ డ్రైగా, లేకపోతే స్కిన్లో చాలా టైప్స్ ఉంటాయి, అందులో ఏ టైప్ వాళ్ళకి ఎలాంటి సోప్ కావాలనేది మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు మనకు ఆ సోప్ అయితే ఇస్తారనమాట. సో డైలీ యూజ్ చేయడానికి అనేసి ఒక సోప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అల్ట్రా స్క్రబ్ బాసన్లకు అనమాట, లిక్విడ్. మనం బయట తీసుకునే సబ్బు ఏంటంటే ఒకసారి 2 సార్లు తోముతాము, తర్వాత నీళ్ళు పడేసి మొత్తం కరిగిపోతుంది. ఇది అలా కాకుండా మనకి ఎంత కావాలంటే అంత జెల్ అయితే గిన్నెలో వేసేసుకొని కాస్త నీళ్ళు కలిపేసుకుంటే నురుగు అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నమాట. దీంతోపాటు ఒక 2 అయితే చాక్లెట్స్ తీసుకున్నాను, పిల్లలు మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్లారు.
ఇవన్నమాట నేను తీసుకున్న వేస్టేజ్ ప్రొడక్ట్స్. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇందులో స్టార్ట్ అవ్వాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను చూడండి. ఇదన్నమాట.